Medchil Metro News Network and you are watching Suchitra TV. ఆగస్టు 24, 1608 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకుంటామని మొట్టమొదటిగా మన దేశంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత స్లోగా ఇక్కడ రాజుల్ని ఓడించి రాజ్యాలు సంపద దోచుకుని సుమారు 100 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించారు. సో దీనంతటికీ కారణం విదేశీయులని మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతించడమే అని అర్థం చేసుకున్న మన దేశ నాయకులు 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో సోషలిస్టిక్ సిస్టమ్ ని ఫాలో అయ్యారు. అంటే దేశంలో ఉన్న కోర్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ అంతా కూడా మెయిన్ గా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ వ్యాపారాలు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేయాలనుకుంటే దానికి రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్సెస్ అని చాలా ఇబ్బందులు ఉండేవి. సో దీని కారణంగానే ఇండియాకి విదేశీ పెట్టుబడులు వచ్చేవి కాదు. విదేశాలకి సంబంధించిన ఏ కంపెనీ కూడా ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేయడానికి ఇష్టపడేది కాదు. సో దేశానికి అవసరమైన కోర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉండేవి. కోర్ ఇండస్ట్రీస్ అంటే ఎలక్ట్రిసిటీ, స్టీల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, కోల్, న్యాచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ ఎట్సెట్రా. వీటినే కోర్ ఇండస్ట్రీస్ అంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కోర్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకోవడం, ప్రైవేట్ కంపెనీస్కి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇండియాలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోయి ఇక్కడున్న ఇండస్ట్రియల్ సెక్టార్ అంతా స్లోగా వీక్ అయిపోయింది. మరోవైపు గవర్నమెంట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తగ్గించకపోగా 1970sలో విదేశీ కంపెనీల మీద మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఫెరా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం విదేశీ కంపెనీలు ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేయాలంటే అందులో 60% వాటా ఇండియన్స్కి ఇవ్వాలి, లేదా దేశంలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఈ రూల్స్ కి ఒప్పుకొని కోకోకోలా అండ్ IBM లాంటి ఫారెన్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి. 1980s టైంకి పాకిస్తాన్ అండ్ చైనాతో యుద్ధాలు జరగడం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కుప్పకూలిపోయింది. అండ్ దీనితో పాటు ఇండియా మరికొంత కిందకి పడిపోవడానికి కారణం 1990లో జరిగిన గల్ఫ్ వార్. అంటే 1990లో అమెరికాకి ఇరాక్కి మధ్య యుద్ధం జరిగింది. వాళ్ళు కొట్టుకుంటే మనకేంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. 1990 టైంకి ఇండియా క్రూడ్ ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్ మీదే చాలా ఎక్కువగా ఆధారపడేది. సో ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. అప్పటికే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అనుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల రెట్టింపు డబ్బు పెట్టి కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీని కారణంగానే భారతదేశం దగ్గరున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విలువ కేవలం 2500 కోట్లకి పడిపోయింది. ఈ డబ్బు మన దేశాన్ని కేవలం 3 వారాలు మాత్రమే నడిపించగలుగుతుంది. సో ఇమీడియట్ గా ఏదో ఒకటి చేయాలి. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో అప్పు చేసి దేశాన్ని నడిపించడం తప్ప వేరే దారి లేదనుకున్న అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు ఆ అప్పు కోసమని IMF దగ్గరికి వెళ్లారు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ఈ చంద్రశేఖర్ గారు జనతాదళ్ అనే పార్టీ నుండి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఈ పార్టీకి పార్లమెంట్ లో కంప్లీట్ గా మెజారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో PM అయిన చంద్రశేఖర్ గారు 1991లో కాంగ్రెస్ పార్టీ తమ సపోర్ట్ విత్డ్రా చేసుకోవడంతో ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. సో అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అండ్ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన రాజీవ్ గాంధీని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయి డబ్బులు లేక కొత్త అప్పుల కోసం వెతుకుతుంటే, మరోవైపు దేశానికి సరైన ప్రధానమంత్రి లేక అల్లకల్లోలంగా ఉన్న టైంలో సడన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన PV నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.